వెటిక కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు జీవన్ రెడ్డి. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన క్యాడర్ కు అన్యాయం జరిగిందని అలకపోనారు. అయితే జీవన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీ, టీపీసీసీ వర్కింగ్ కమిటీ మెంబర్ వంశీచంద్ రెడ్డి కూడా రంగంలోకి దిగి బుజ్జగించారు. జీవన్ డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయినప్పటికీ జీవన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇటు జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్న తరుణంలో అభిమానులు, క్యాడర్ పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా ఇటు జీవన్ రెడ్డి పార్టీ మారుతారు అంటూ కూడా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఇటు మంత్రులు కూడా ఆయన ఇంటికి వెళ్లి మరి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇవాళ 10 గంటలకి ఆయన మాట్లాడతానని చెప్పారు కాబట్టి. సో ఇవాళ పార్టీ మార్పుకి సంబంధించి క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల కాంగ్రెస్ ఏదైతే అనుబంధానికి ఈరోజు రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇటీవల జరిగినటువంటి తాజా పరిణామాలు, ఆ పార్టీ లోపల జరుగుతున్నటువంటి చేరికల నేపథ్యం లోపల చాలా రోజుల నుంచి కూడా అలకపోయినటువంటి జీవన్ రెడ్డి ఇటు ఖచ్చితంగా పార్టీ మారుతానని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారుతారని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు మంత్రులు శ్రీధర్ బాబు, అట్టూరి లక్ష్మణ్ కుమార్ తో పాటుగా నిన్న టీపీసీసీ స్వీప్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్వయంగా వచ్చి జీవన్ రెడ్డిని పార్టీ మారద్దు అని చెప్పి కోరినటువంటి నేపథ్యం లోపల తన నిర్ణయం తీసుకోవడం అయిపోయింది. ఇంకా ఎట్టి పరిస్థితి లోపల నిర్ణయాన్ని మళ్ళీ తిరిగి వాపసు తీసుకునేది లేదు అని చెప్పి అయితే తేల్చి చెప్పడం కూడా జరిగింది. అంటే పార్టీ మారడం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగిపోయినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా జీవన్ రెడ్డి అభిమానులు, ఆయన కాంగ్రెస్ అంటే గతం లోపల కాంగ్రెస్ తో ఆయనతో పాటు నడిచినటువంటి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఒక ఫంక్షన్ హాల్ లోపల మీటింగ్ చేర్చుకొని తనకు జరిగినటువంటి అన్యాయం, పార్టీ ఏ విధంగా ఆ చేరికలను ప్రోత్సహించింది, ఇక్కడ గెలిచినటువంటి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ లోపల గెలిచి కాంగ్రెస్ పార్టీ లోపల కలిసి నడుస్తున్నాడు, స్పీకర్ ఏమో బీఆర్ఎస్ లోపలనే ఉన్నాడని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ కాంగ్రెస్ పార్టీ లోపలనే ఇటు సంజయ్ కుమార్ ఉన్నటువంటి నేపథ్యం లోపల తన జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ అక్కడ సమావేశం లోపల వారందరికీ ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా దీనికోసమే ఒక ఫంక్షన్ హాల్ లోపల పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎంతమంది బుదరకించినా కానీ, అంటే స్వయంగా అధిష్టానం జీవన్ రెడ్డికి ఇంటికి వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని వీడడం ఖచ్చితంగా ఆ నిర్ణయం అయిపోయింది. నిర్ణయం లోపల ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు 10 నుంచి 11 గంటల ప్రాంతం లోపల కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఒక ఫంక్షన్ హాల్ లోపల ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లోపల కార్యకర్తలను, తన అభిమానులను పార్టీని ఎందుకు మారాల్సి వచ్చింది, పార్టీ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటిది అని చెప్పి మొత్తం కూడా వివరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.